అయితే యాక్చువల్‌గా మాకు 'సూపర్ సింగర్' ఎవ్రీ సీజన్‌తో ఈ సీజన్ కంపేర్ చేసుకుంటే ఏంటంటే, అక్కడ ఉన్న జడ్జెస్‌ని చూడంగానే మాకు ఫస్ట్ చాలా ఫ్రెష్‌గా అనిపించారు. కొత్త కొత్తగా ఆ! ఉన్నారు అందరూ యాహ్! కూడా. మంచిగా ప్లస్ వాళ్ళ మధ్యన వాళ్ళకి ఉన్న ఇదంతా కూడా చాలా అంటే మెచ్యూర్డ్‌గా ఉండేది. అండ్ మరీ యాహ్! కొట్టుకున్నట్టు, తిట్టుకున్నట్టు చిల్లరగా యాహ్! కాకుండా యాహ్! బాగుండేది అది యాహ్! కూడా. సో గొడవలైనా గూడా కొంచెం మంచిగా పాయింట్ ఆ! మీద అయ్యేది. పాయింట్ మీద యాహ్! అయ్యేది. సో, మరి అదంతా ఆర్గానికా లేకపోతే స్క్రిప్టెడేనా ఎవ్రీథింగ్? లేదు అన్నీ రియల్‌గానే జరిగాయి. హ్మ్. మాకు భయమేసేది. మీకు నెక్స్ట్ భయమేసేదా నేను ఎక్కడ? పాడాలి, నెక్స్ట్ నేను పాడాలి. ఆ! అదే ఒక డ్యూయెట్ ప్లేబ్యాక్ సింగర్ రౌండ్‌లో ఒక ఇష్యూ అయింది హ్మ్. జడ్జెస్‌లో. హ్మ్. నెక్స్ట్ నేనే పాడాలి అప్పుడు. హ్మ్. హ్మ్. నాకు మాత్రం చాలా భయమేస్తుండే నెక్స్ట్ నేను పాడాలి గొడవ పడుతున్నారని. బట్ చాలా మెచ్యూర్డ్‌గా ఉండే జడ్జెస్ కూడా. హ్మ్. ఒక గొడవ ఇంకొక వాళ్ళ మీద చూపియకుండా, ఏం చేయకుండా హ్మ్. అప్పటికప్పుడు మూడ్ మార్చుకొని మంచిగా ఉండి. సో, యాహ్! మరి మీకు ఆ జడ్జెస్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కాంప్లిమెంట్ అంటే? రాహుల్ అన్న అయితే ముందు నుంచి లైక్ మంచి ప్లేబ్యాక్ సింగింగ్ వాయిస్ ఇది. ఐ హోప్ సూపర్ సింగర్స్‌లో ఎవరైనా ఫస్ట్ ప్లేబ్యాక్ చేస్తే నువ్వే చేయాలని నేను కోరుకుంటున్నాను అనేవాళ్ళు రాహుల్ అన్న. హ్మ్. శ్వేత మరి మ్యామ్ రాహుల్ అన్నని అడగాల్సింది. ఆయన ఆల్రెడీ ఆయన ఆల్బమ్ సాంగ్స్ హి ఈస్ చేస్తుంటారు ట్రైయింగ్. కదా! హి ఈస్ డెఫినెట్‌లీ ట్రైయింగ్ చెప్పారు గూడా. యెస్. యాహ్! దెన్ శ్వేత మోహన్ మ్యామ్ హ్మ్. షీ వాస్ ద హ్యాపీయెస్ట్ అసలు ఫస్ట్ నేను రాంగానే. హ్మ్. బికాజ్ చిన్నప్పుడు నన్ను చూసారు హ్మ్. తమిళ్‌లో. హ్మ్. సో, ఫస్ట్ షీ వాస్ ది హ్యాపీయెస్ట్. దెన్ ఏమంటారంటే షీ ఈస్ వెరీ వర్సటైల్ అని అందరికీ చెప్తుంటారు ఎవరు గెస్ట్ వచ్చినా గూడా. హ్మ్. హ్మ్. అంటే ఏ జోనర్ అయినా ఇచ్చి పడేస్తది అని. హ్మ్. అండ్ మంగ్లీ అక్క షీ ఈస్ వెరీ సపోర్టివ్. తనతో షోస్ కూడా తీసుకెళ్తూ ఉంటుంది. మొన్న గోవా కూడా తీసుకెళ్ళింది ఓహ్! అక్క. నైస్. అక్కడ పాడిచ్చింది అంటే అక్కడ సోలో. ఆమె ఈవెంట్స్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు మీకు. చేస్తుందక్క. ఓకే. ఆ! డెఫినెట్‌లీ. హ్మ్. అండ్ అనంత్ సార్ మంచి మోటివేషనల్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా హ్మ్. వాయిస్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్తా అన్నారు సార్ గూడా హ్మ్. బయట హ్మ్. డైరెక్టర్స్‌కి. హ్మ్. హ్మ్. అండ్ లిరికల్‌గా చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ వల్ల నేను. హ్మ్. సో, యాహ్! చాలా మంచి జడ్జెస్ అసలు. యెస్. అయితే యాక్చువల్‌గా మీరు అంటే ఇంతకుముందు చేసిన హ్మ్. 'సరిగమప' ఉంది గదా! 'సరిగమపకి' ఇప్పటికి అంటే మీకంటే మ్యూజిక్ అనేది సేమ్ అవుతది. మీరు హ్మ్. రోజు రోజుకి వాయిస్ అని మారుతుంటది. మారుతుంది. ఇంతకు మించి యాహ్! వేరే తేడా కనపడదు కదా! బట్ ఆ జర్నీలో మీరు నేర్చుకున్న అంశాలేంటి? అక్కడ స్టేజ్ ఫియర్ పోవడం అనేది మీకు ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడింది? యాహ్! ఒకటేంటంటే ఇప్పుడు అందరూ అంటుంటారు తినకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని అలా చెప్పారు 'సూపర్ సింగర్స్‌లో'. మీకు 30 ఇయర్స్ ఏజ్ కూడా లేదు గదా! అదే ఆ! అలా చెప్పేవాళ్ళు కదా అక్కడ హ్మ్. కామెడీ చేసేవాళ్ళు. హ్మ్. బట్ వాట్ ఐ వుడ్ సే నాకు 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మధ్యలో. హ్మ్. ఈ 6 ఇయర్స్ వై? గ్యాప్‌లో నేను ఏ రియాలిటీ షోకి వెళ్ళలే. వై 6 ఇయర్స్ గ్యాప్? అంటే ఐ వెంట్ టు చెన్నై. హ్మ్. చెన్నైలో మ్యూజిక్ నేర్చుకుందామని అక్కడ ఉన్నాం మేము ఒక 3 ఇయర్స్ హ్మ్. టు 4 ఇయర్స్ ఉన్నాము. హ్మ్. డాడ్ అప్పుడు కేరళలో ఉండేవాళ్ళు. కేరళలో వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. సో, అక్కడ ఇంకా ఓన్లీ కాన్సంట్రేటెడ్ ఆన్ లెర్నింగ్ మోర్. హ్మ్. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. ఐ హ్మ్. డెంట్ గో టు ఎనీ రియాలిటీ షో. హ్మ్. సో, ఆ 6 ఇయర్స్‌లో కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ పోయింది. స్టేజ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఆఫ్‌కోర్స్ లైక్ మర్చిపోయా అసలు. సో, ఇక్కడికొచ్చాక ఫస్ట్ గ్రాండ్ లాంచ్‌లో కొంచెం ఐ వాస్ నర్వస్. బికాజ్ అన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నా. నా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి నా మీద అని. హ్మ్. హ్మ్. బట్ ఆ ఎపిసోడ్ తర్వాత ఇంకా అన్నీ నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది స్టేజ్ మీదకెళ్ళంగానే. హ్మ్. అండ్ ఏంటంటే చిన్నప్పుడు కూడా నాకు అసలు స్టేజ్ ఫియర్ లేకుండే హ్మ్. అస్సలు 5 హ్మ్. ఇయర్స్ అప్పుడు కూడా. హ్మ్. హ్మ్. కాన్ఫిడెంట్‌గా ఏదో ఇంట్లో పాడుతున్నట్టు అలా పాడేసాను స్టేజ్ మీద గూడా. హ్మ్. సో, స్టేజ్ ఫియర్ అనేది నాకెప్పుడూ గూడా రాలేదు. హ్మ్. అండ్ ఈ 6 ఇయర్స్‌లో ఏంటంటే చాలా నేర్చుకున్నాను మ్యూజిక్ పరంగా. అండ్ యాజ్ అ పర్సన్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. యెస్. యెస్. లైక్ మోర్ పాజిటివ్ ఎనర్జీ అలాంటివన్నీ పెంచుకోవడం స్టార్ట్ చేశాను. ఆప్టిమిస్టిక్ ఉండడం. హ్మ్. ప్లస్ ఇలాంటి పెద్ద సింగర్స్ నుంచి చూసి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసి చాలా నేర్చుకున్నాను. హ్మ్. సో, యాహ్! చాలా ఇంప్రూవ్ అయ్యాను.